ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో అందరు కూడా తెలిసిందే ఫార్ములా ఈ రేస్ విషయంలో ఇవాళ రెండోసారి విచారణకి కేటీఆర్ గారు వెళ్ళిపోతున్నారు. ఇక ప్రజెంట్ మనతోటి పవని గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. సో ఏంటి మళ్ళీ ఇవాళ విచారణకు హాజరుగా అవుతున్నారు. ఏ క్షణమైనా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తాము అండ్ ఢిల్లీ స్థాయిలో సమావేశాలు ఏసీబీతో ఏం జరగబోతుంది? కేటీఆర్ అభివృద్ధి కోసం చేసిన పని చేసిన ఆయనకేమో విచారణ పేరుతో కమిషన్ల పేరుతో కాలయాపనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కేసులు 1000 అరెస్టులు అన్నట్టుగా మారిపోతుంది. ఇదివరకు కేసీఆర్ గారి పాలనల బంగారు తెలంగాణ పాలనల ఏ విధంగా ఉంటే రైతు బంధు వచ్చిందా, రైతు బీమా పడ్డదా, పాపం సకాలంలో ఎరువులు వస్తున్నాయా, ఇలాంటి చర్చ ఉండేది. కానీ రైజింగ్ అని ఒక తెలంగాణ మీద సొయ్యలేని నాయకుడు కుర్చీలో కూర్చున్న తర్వాత ఇవాళ ఎవరు అరెస్టు, రేపు ఎవరు అరెస్టు, ఎల్లుండి ఏసీ వస్తుందా, ఇంకోటి వస్తుందా, ఇంకో విచారణ జరుగుతుందా, ఇంకో కమిషన్ వస్తుందా అనే ముచ్చట్లు తెలంగాణలో మొత్తం నడుస్తున్నాయి. ఎందుకోసం ఈ కక్ష సాధింపు చర్యలు? అధికారంలోకి వచ్చింది ఎందుకు? రావడానికి నువ్వు చేసిన హామీలు ఏంటి? వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న పని ఏంది అసలు? అయితే ఆల్రెడీ కోర్టుల కేసు ఉంది, రిజర్వ్ చేసింది తీర్పు. మళ్ళీ ఆలోపు ఏంటి ఈ హడావిడ్లన్నీ? రేవంత్ రెడ్డికి ఇంటి దగ్గర బాగా పోరైతుందట. వదినమ్మ కూసున్నా, అన్నం పెట్టినా, ఏది చేసినా కూడా ఏమైంది అరెస్ట్ చేయవా, ఏమైంది అరెస్ట్ చేయవా, ఏమైంది అరెస్ట్ చేయవా అని అడుగుతుందట. ఆ పోరును భరించలేక ఇవన్నీ చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేవు. ఇప్పుడు 200 కోట్లతోటి అందాల భామల పోటీలను నిర్వహించిండు. మరి 200 కోట్లతోటి నిర్వహించిన అందాల భామల పోటీల ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? 40 కోట్లతోటి కేటీఆర్ అన్న ఈ ఫార్ములా రేసును నిర్వహిస్తే 700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి, ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. నీ 200 కోట్ల దాంట్లో ఏం జరిగినాయి ఒకసారి చెప్పాలి. మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ ఆమెతోటి మిస్బిహేవ్ చేసి తెలంగాణ రాష్ట్ర పరువును ప్రపంచవ్యాప్తంగా తీసిండ్రు. దానికి ఏం విచారణ ఉండదు, దాని మీద ఏం విచారణ ఉండదు, సుంకిశాల మీద ఏం విచారణ ఉండదు, వట్టెంపు దగ్గర ఏం విచారణ ఉండదు, పెద్దవాగు కూలి కొట్టుకపోయినా ఏం విచారణ ఉండదు. కాళేశ్వరం లాంటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కమిషన్లు. ఈ ఫార్ములా తీసుకొచ్చి ఈ రేసు అంటే అసలు అత్యుత్తమ దేశాలు నిర్వహించిన ఈ రేసును ఇక్కడ నిర్వహించినందుకు కుళ్ళుతోటి కుతంత్రాలతోటి రేవంత్ రెడ్డికి శాతగాక ఇవన్నీ చేస్తున్నాడు తప్ప ఈ అంటే తెలియదు, ఫార్ములా అంటే తెలియదు, ఫార్ములా స్పెల్లింగ్ తెలియనోడు ఇప్పుడు ఈ ఫార్ములా మీద ఏసీబీని పంపిస్తాడు, అంతే తప్ప ఏం లేదు. అదే ఏదైతే మిస్ ఇంగ్లాండ్ పైన తను చేసిన ఆరోపణలు వాస్తవం కాదు, అసలు ఎవరు ఏం మిస్బిహేవ్ చేయలేరు అని అంటారు. ఇప్పుడు కమిటీయే వేయలేమో అని అంటున్నారు. అసలు ఒకసారి ఆమెతోటే చెప్పియొచ్చు కదా, మరి వెళ్ళి మా దగ్గర ఇది చర్చ జరుగుతుంది, మేము ఇక్కడికి తీసుకొచ్చినాము, నీ దగ్గర మిస్బిహేవ్ చేసినామా లేదా అనేది ఆమెతోటే ఒకసారి మాట్లాడియచ్చు కదా. ఆమెనే ఒక ప్రముఖ పత్రికకు చెప్పింది కదా, నా దగ్గర మిస్బిహేవ్ చేసిర్రు, నన్ను ఒక ఏదో విధంగా చూసిండ్రు అనేసి. డన్. సో ఇదనమాట మొత్తానికైతే ఇవాళ ఈ ఫామ్ల కేసు విషయంలో రెండోసారి విచారణ జరగబోతుంది. మెయిన్గా ఉండే ఆరోపణలు అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేదంటే ఆయన ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ చెప్పొచ్చు. ఒకటి, ఈ ఫామ్ల రేస్ విషయంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా డబ్బులు పంపిణీ జరిగింది, అంటే ఈ ఫామ్ల సంబంధించిన ఎఫ్ఈఓ కంపెనీకి ఎట్లా బదిలీ చేసిండ్రు, అండ్ దాంతోపాటు ఎఫ్ఈఓ కంపెనీకి అసలు ఇప్పటివరకు అధికారంలోకి రాకముందే నెక్స్ట్ ఇయర్స్కి ఎట్లా అగ్రిమెంట్ చేసుకున్నారనే విషయం కావచ్చు. అండ్ ఎన్నికల కోడ్ ఉండే సమయంలో ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేకపోవడం కావచ్చు. అండ్ 4వ విషయానికి వస్తే ఇప్పటి వరకు హెచ్ఎండిఏకి అధికారం లేకుండా ఎట్లా ఫోర్స్ఫుల్గా కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఎట్లా ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లించారన్న విషయాన్ని ప్రస్తావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కావచ్చు, అక్కడ మంత్రి వర్యులు కావచ్చు. అండ్ ఇవే ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. వాటి సమాధానం అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పింది. మరి దాన్ని ఎట్లా తీసుకుంటారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక క్లియర్ కట్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ ఇవాళ 100కి 100% ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసు మనకు హైకోర్టులో నడుస్తుంది, తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి తీర్పు రిజర్వ్ చేసిన క్రమంలో అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ భవన్లో ఉండే ఇన్ఫర్మేషన్ కావచ్చు. అండ్ ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం కదా, భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కి తరలి వెళ్తున్నారు కేటీఆర్. అండ్ మాజీ మంత్రిగా వ్యవహరించడం కావచ్చు, లేదంటే మాజీ ముఖ్యమంత్రికి కొడుకు కూడా కావచ్చు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో ఒక హడావిడి అయితే కనిపిస్తుంది. వందలాదిగా కాదు వేలాదిగా కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఉంటున్నారు. సో ఇక్కడ నుంచి ఏసీబీ ఆఫీస్ వరకు కూడా ఆయన చేరే వరకు కూడా ఆయన వెంట ఒక ర్యాలీగా కూడా వెళ్ళే అవకాశం అయితే